ఇక్కడ మనం చూస్తే గనక అస్సాంలో వచ్చిన కొత్త చట్టంలో వీటి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా 6th షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే 6వ షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయో దానికి మినహాయింపు ఇచ్చారు. దాంతో పాటు ఎవరైతే ప్రత్యేకంగా ట్రైబల్స్ ఉంటారో వాళ్ళకి ప్రత్యేక ఆచారాలు ఉంటే కొంతమంది ట్రైబల్ గ్రూప్స్ లో పాలిగామి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. దాంతో పాటు 2005కు ముందు జరిగిన ముస్లిం మ్యారేజెస్ కూడా మినహాయింపు ఇచ్చారనమాట. అండ్ ఈ చట్టంలో ప్రత్యేకంగా విక్టిమ్ ఫండ్ అని తీసుకొచ్చారు. ఎవరైతే అమ్మాయిలు ఈ పాలిగామి మ్యారేజెస్ వల్ల ఇబ్బందులు పడతారో, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉంటారో వీళ్ళకి స్పెషల్ సపోర్ట్ ఇచ్చేందుకు విక్టిమ్ ఫండ్ కూడా తీసుకొచ్చారనమాట. దీంతో పాటు ఈ చట్టం చాలా కఠినమైన పనిష్మెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పాలిగామి చేసుకుంటారో వాళ్ళకి 7 సంవత్సరాల పాటు శిక్ష, పాత వివాహాలు కన్సీల్ చేసి అంటే ఇంతకుముందు జరిగిన మ్యారేజెస్ దాచిపెట్టి పాలిగామి చేసుకుంటారో వాళ్ళకి 10 సంవత్సరాల వరకు శిక్ష, దాంతోపాటు విక్టిమ్ కి కాంపన్సేషన్, ఇలా చాలా కఠినంగా ఈ చట్టం చేయబడింది అనమాట. దాంతో అస్సాంలో ఇక మీదట పాలిగామి చేసుకోవాలంటే మాత్రం అంత ఈజీ అయిన పని కాదు, చట్టం కూడా చాలా కఠినంగా ఉందని చెప్పొచ్చు అనమాట. అస్సాంతో పాటు మనం చూస్తే కనుక భారతదేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా బైగామి, పాలిగామి ఇవన్నీ నేరాలే. అండ్ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అయితే సాధారణంగా 4 మ్యారేజెస్ సైమల్టేనియస్ గా సర్వైవ్ అవ్వచ్చు అనమాట. కానీ ఇప్పుడు అస్సాం తీసుకొచ్చిన ఈ చట్ట ప్రకారం ఇదంతా కూడా అన్ని కమ్యూనిటీస్ కి అప్లై అవుతుంది. హిందూస్, ముస్లిమ్స్, అస్సాంలో ఉన్న అన్ని కమ్యూనిటీస్ కి అప్లై అవుతుంది. కాబట్టి ఇప్పుడు ముస్లిమ్స్ కూడా పాలిగామి బ్యాండ్ అనమాట అస్సాంలో. ఇక్కడ మనం చూస్తే కనుక స్టేట్ కాంకరెంట్ లిస్ట్ ప్రకారం స్టేట్ కూడా పర్సనల్ లాస్ మీద చట్టాలు చేయొచ్చు. ఇదంతా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ దిశగా స్టెప్స్ పడుతున్నట్టు మనకు అర్థమవుతుంది.